أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين والصلاة والسلام على رسوله الكريم అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. ఫ్రెండ్స్, దర్స ఖురాన్ శీర్షికలో ఈరోజు మనం ఆలి ఇమ్రాన్ సూరాని 102వ ఆయత్ నుంచి అనువాదాన్ని చదువుదాం. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. విశ్వసించిన ప్రజలారా, అల్లాహకు ఏ విధంగా భయపడాలో ఆ విధంగా భయపడండి. ముస్లిములుగా తప్ప మీరు మరణించకండి. అంతా కలిసి అల్లాహ్ త్రాడును గట్టిగా పట్టుకోండి. విభేదాలలో పడకండి. అల్లాహ్ మీకు చేసిన మేలును జ్ఞాపకం తెచ్చుకోండి. మీరు ఒకరికొకరు శత్రువులుగా ఉండేవారు. ఆయన మీ హృదయాలను కలిపాడు. ఆయన కటాక్షం వల్లనే మీరు పరస్పరం సోదరులయ్యారు. మీరు నిప్పుతో నిండి ఉన్న ఒక గుండం ఒడ్డున నిలబడి ఉన్నారు. అల్లాహ్ మిమ్మల్ని దాని నుండి కాపాడాడు. అల్లాహ్ ఈ విధంగా తన సూచనలను మీకు స్పష్టం చేస్తున్నాడు. బహుశా ఈ సూచనల ద్వారా సాఫల్యం సిద్ధించే సరియైన మార్గం మీకు లభిస్తుందేమో అని. మీలో మంచి వైపునకు పిలిచేవారు, మేలు చెయ్యండి అని ఆజ్ఞాపించేవారు, చెడు నుండి వారించేవారు కొందరు తప్పకుండా ఉండాలి. ఈ పనిని చేసేవారే సాఫల్యం పొందుతారు. స్పష్టమైన ఉపదేశాలను పొందిన తరువాత కూడా ఎవరైతే తెగలుగా చీలిపోయారో, ఎవరైతే విభేదాలకు గురి అయ్యారో వారి మాదిరిగా మీరు కావద్దు. కొందరి ముఖాలు సంతోషంతో ప్రకాశిస్తూ ఉండే రోజున, మరికొందరి ముఖాలు నల్లబడిపోయే రోజున ఇటువంటి వైఖరిని అవలంబించే వారికి కఠిన శిక్ష పడుతుంది. ఎవరి ముఖాలైతే నల్లబడిపోతాయో వారితో ఇలా అనబడుతుంది: విశ్వాస భాగ్యం పొందిన తరువాత కూడా మీరు అవిశ్వాస వైఖరిని అవలంబించారా? సరే, కృతజ్ఞత చూపిన దానికి ఫలితంగా మీరు ఇప్పుడు ఘోర శిక్షను చవిచూడండి. ఇక ఎవరి ముఖాలు ప్రకాశిస్తూ ఉంటాయో వారికి అల్లాహ్ కారుణ్య ఛాయలో చోటు లభిస్తుంది. అదే స్థితిలో వారు శాశ్వతంగా ఉంటారు. ఇవి అల్లాహ్ సూక్తులు. వాటిని మేము మీకు యథాతథంగా వినిపిస్తున్నాము. ఎందుకంటే ప్రపంచ ప్రజలకు అన్యాయం చేయాలనే ఉద్దేశం అల్లాహ్కు ఏ మాత్రం లేదు. భూమ్యాకాశాల్లో ఉన్న సమస్తానికి అల్లాహ్ యజమాని. అన్ని వ్యవహారాలు అల్లాహ్ సమక్షంలోనే పెట్టబడతాయి. ఇక నుండి ప్రపంచంలో మానవులకు మార్గం చూపటానికి, వారి సంస్కరణకు రంగంలోకి తీసుకురాబడిన ఉత్తమ సమాజం మీరే. మీరు మంచిని చెయ్యండి అని ఆజ్ఞాపిస్తారు, చెడు నుండి ఆపుతారు, అల్లాహ్ను విశ్వసిస్తారు. ఈ గ్రంథ ప్రజలు విశ్వసించి ఉన్నట్లయితే వారికే మేలు కలిగి ఉండేది. వారిలో కొందరు విశ్వాసులు కూడా ఉన్నారు, కానీ వారిలో అధికులు అవిధేయులు. వారు మీకు ఏమాత్రం హాని కలిగించలేరు, మహా అయితే కొంచెం బాధించటం తప్ప. ఒకవేళ వారు మీతో పోరాడితే వెన్ను చూపుతారు. తరువాత వారు ఎంత అసహాయులైపోతారంటే వారికి ఎక్కడ నుండి తోడ్పాటు లభించదు. వారు ఎక్కడున్నా అవమానానికే గురి చెయ్యబడతారు. అల్లాహ్ శరణులోనో లేక మానవుల రక్షణలోనో వారికి ఆశ్రయం లభిస్తే అది వేరే విషయం. వారు అల్లాహ్ ఆగ్రహంలో చిక్కుకున్నారు. పరాధీనత, పరాజయం వారిపై ముద్రించబడ్డాయి. ఇదంతా కేవలం ఇందువల్లనే జరిగింది. వారు అల్లాహ్ ఆయాతులను తిరస్కరిస్తూ వచ్చారు, ప్రవక్తలను అన్యాయంగా చంపారు. ఇది వారి అవిధేయతల, అతిక్రమణల పర్యవసానం. కానీ గ్రంథ ప్రజలందరూ ఒకలాంటి వారు కాదు. వారిలో సత్యమార్గంలో స్థిరంగా ఉన్నవారు కూడా కొందరు ఉన్నారు. వారు రాత్రి సమయాలలో అల్లాహ్ ఆయాతులను పఠిస్తారు, ఆయన ముందు సజిదా చేస్తారు, అల్లాహ్ను, అంతిమ దినాన్ని విశ్వసిస్తారు, మంచిని చెయ్యండి అని ఆజ్ఞాపిస్తారు, చెడుల నుండి ఆపుతారు, సత్కార్యాలలో సతతం చురుకుగా ఉంటారు. వారు సజ్జనులు. వారు చేసే ఏ మంచి పనికైనా విలువను ఇవ్వకపోవటం అనేది జరగదు. భయభక్తులు కలవారిని అల్లాహ్ బాగా ఎరుగును. ఇక అవిశ్వాస వైఖరిని అవలంబించిన వారి విషయం, వారి సంపద కానీ వారి సంతానం కానీ వారికి అల్లాహ్కు వ్యతిరేకంగా ఉపకరించవు. వారు అగ్నిలోకి పోయేవారు, అగ్నిలోనే సదా ఉంటారు. వారు తమ ఈ ఐహిక జీవితంలో చేసే ధన వ్యయాన్ని
తమకు తామే అన్యాయం చేసుకునే వారి పంట పొలాలపై వీచి వాటిని సమూలంగా నాశనం చేసే మంచు గాలితో పోల్చవచ్చును. అల్లాహ్ వారికి అన్యాయం చెయ్యలేదు. వాస్తవానికి వారు తమకు తామే అన్యాయం చేసుకుంటున్నారు. విశ్వాసులారా, మీ పక్షం వారిని తప్ప ఇతరులెవ్వరినీ మీకు అంతరంగికులుగా చేసుకోకండి. వారు మీకు హాని కలిగించే ఏ అవకాశాన్నైనా ఉపయోగించుకోవటానికి వెనుదీయరు. మీకు నష్టం కలిగించేదే వారికి ప్రీతికరం. వారి కడుపు మంట వారి నోటి నుండి బయటపడుతుంది, కానీ వారు తమ హృదయాలలో దాచి ఉంచింది దీనికంటే తీవ్రమైనది. మేము మీకు స్పష్టమైన సూచనలు ఇచ్చాము. మీకు వివేకమే ఉంటే వారితో మీ సంబంధాలను గురించి జాగ్రత్త పడతారు. మీరు వారిని ప్రేమిస్తారు, కానీ వారికి మీరంటే ప్రేమే లేదు. వాస్తవానికి మీరు దైవగ్రంథాలన్నిటినీ విశ్వసిస్తారు. వారు మీతో కలిసినప్పుడు ఇలా అంటారు, మేము మీ ప్రవక్తలను, మీ గ్రంథాన్ని విశ్వసించాము. కానీ వేరుగా ఉన్నప్పుడు వారు మీపై కోపావేశం వల్ల తమ వ్రేళ్లను కొరుక్కుంటారు. వారితో ఇలా అను, మీ కోపావేశంలో మీరే మాడి చావండి. హృదయాలలో దాగి ఉన్న రహస్యాలు సైతం అల్లాహకు తెలుసు. మీకు మేలు కలిగితే వారు బాధపడతారు, మీకు కీడు జరిగితే వారు సంబరపడతారు. మీరు సహనం కలిగి ఉంటే, అల్లాహకు భయపడుతూ పనిచేస్తూ పోతే వారి ఏ కుతంత్రమూ మీకు వ్యతిరేకంగా పనిచేయదు. వారు చేస్తూ ఉన్నదాన్ని అల్లాహ్ పరివేష్టించి ఉన్నాడు. ప్రవక్త, నీవు ముస్లిములకు ఆ సమయాన్ని గురించి తెలుపు. అప్పుడు నీవు వేకువజామున నీ ఇంటి నుండి బయలుదేరి ఉహుద్ క్షేత్రంలో ముస్లిములను యుద్ధం కొరకు వారి వారి స్థానాలలో నియమించావు. అల్లాహ్ అన్ని మాటలు వింటాడు. ఆయన అన్నీ తెలిసినవాడు. మీలోని 2 వర్గాలు పిరికితనం చూపటానికి సిద్ధపడిన విషయాన్ని జ్ఞాపకం తెచ్చుకో. వాస్తవానికి అల్లాహ్ వారికి సహాయంగా అక్కడ ఉన్నాడు. విశ్వాసులైన వారు అల్లాహ్నే నమ్ముకోవాలి. ఈ మధ్యనే బద్ర్ సంగ్రామంలో అల్లాహ్ మీకు సహాయం చేశాడు కదా. యథార్థానికి అప్పుడు మీరు చాలా బలహీనంగా ఉన్నారు. కనుక అల్లాహ్ పట్ల కృతజ్ఞతకు దూరంగా ఉండండి. తద్వారా ఇప్పుడైనా మీరు కృతజ్ఞులవుతారని ఆశ. ప్రవక్త, నీవు విశ్వాసులతో ఇలా అన్న సందర్భాన్ని గుర్తు తెచ్చుకో. అల్లాహ్ 3000 మంది దూతలను దింపి మీకు సహాయం చేయటం మీకు సరిపోదా? మీరు సహనం చూపితే, ఆచరణలో అల్లాహకు భయపడితే ఏ క్షణంలో శత్రువులు మీపై దాడి చేస్తారో ఆ క్షణంలో మీ ప్రభువు 3000 కాదు 5000 మంది ప్రత్యేక గుర్తులు గల దూతలతో మీకు నిస్సందేహంగా సహాయం చేస్తాడు. అల్లాహ్ మీకు ఈ విషయాన్ని తెలిపింది మీకు సంతోషం కలగాలని, మీ మనసులకు తృప్తి కలగాలని. విజయం, సహాయం వచ్చేది అల్లాహ్ తరపు నుండి మాత్రమే. ఆయన అత్యంత శక్తి సంపన్నుడు, అత్యంత వివేకవంతుడు. ఈ సహాయం ఆయన మీకు ఎందుకు చేస్తాడంటే, అవిశ్వాస మార్గంలో నడిచేవారి ఒక పార్శ్వాన్ని ఖండించాలని, లేదా వారు ఘోర పరాజయం పొంది ఆశాభంగంతో వెనుతిరిగిపోవాలని. ప్రవక్త, నిర్ణయాధికారాలలో నీకు పాత్ర ఏదీ లేదు. వారిని క్షమించే, శిక్షించే అధికారం అల్లాహకు మాత్రమే ఉంది. ఎందుకంటే వారు దుష్టులు. భూమ్యాకాశాలలో ఉన్న సమస్తానికి యజమాని అల్లాహ్. ఆయన తాను కోరిన వారిని క్షమిస్తాడు, తాను కోరిన వారిని శిక్షిస్తాడు. ఆయన అమితంగా క్షమించేవాడు, అనంతంగా కరుణించేవాడును. విశ్వసించిన ప్రజలారా, ఇబ్బడి ముబ్బడిగా పెరిగే ఈ వడ్డీని తినడం మానండి. అల్లాహకు భయపడండి. మీరు సాఫల్యం పొందే అవకాశం ఉంది. అవిశ్వాసుల కొరకు తయారు చెయ్యబడిన ఆ అగ్ని నుండి మిమ్మల్ని మీరు కాపాడుకోండి. అల్లాహకు, ప్రవక్తకు విధేయత చూపండి. మీరు కరుణింపబడే అవకాశం ఉంది. మీ ప్రభువు క్షమాభిక్ష వైపునకు, స్వర్గం వైపునకు పోయే మార్గంలో పరుగెత్తండి. ఆ స్వర్గం భూమ్యాకాశాల అంత విశాలమైనది. అది భయభక్తులు కలవారి కొరకు తయారు చెయ్యబడింది. వారు కలిమిలో, లేమిలో, ఏ స్థితిలో ఉన్నా తమ సంపదను ఖర్చు చేసేవారు, కోపాన్ని దిగమింగేవారు, ఇతరుల తప్పులను క్షమించేవారు. ఇలాంటి సజ్జనులంటే అల్లాహకు ఎంతో ఇష్టం. వారి స్థితి ఎలా ఉంటుందంటే, ఎప్పుడైనా ఏదైనా అశ్లీల కార్యం వారి వల్ల జరిగిపోతే, లేదా ఏదైనా పాపం చేసి వారు తమ ఆత్మలకు అన్యాయం చేసుకున్నట్లయితే వెంటనే వారికి అల్లాహ్ జ్ఞాపకం వస్తాడు.
అప్పుడు వారు ఆయనను తమ తప్పులు క్షమించు అని వేడుకుంటారు. ఎందుకంటే అల్లాహ్ తప్ప పాపాలను క్షమించగలిగేవాడెవడున్నాడని. వారు తాము చేసిన తప్పులను గురించి బుద్ధిపూర్వకంగా మొండివాదం చెయ్యరు. అలాంటి వారికి తమ ప్రభువు వద్ద లభించే ప్రతిఫలం ఏమిటంటే ఆయన వారిని క్షమిస్తాడు. క్రింద సెలయేళ్లు ప్రవహించే ఉద్యానవనాలలోనికి వారిని ప్రవేశింపచేస్తాడు. వారు అక్కడ శాశ్వతంగా ఉంటారు. మంచి పనులు చేసేవారికి ఎంత చక్కని ప్రతిఫలం! మీకు పూర్వం ఎన్నో యుగాలు గతించాయి. అల్లాహ్ ఉపదేశాలు అసత్యాలని తిరస్కరించే వారి ముగింపు ఎలా జరిగిందో స్వయంగా భూమిపై సంచారం చేసి చూడండి. ఇది ప్రజలకు ఒక స్పష్టమైన హెచ్చరిక. అల్లాహకు భయపడే వారికి మార్గదర్శకత్వం, హితోపదేశం. కృంగిపోకండి, దుఃఖపడకండి. మీరే ప్రాబల్యం పొందుతారు. మీరు విశ్వాసులే అయితే. ఇప్పుడు మీరు దెబ్బతిన్నారు. నిజమే, ఇదివరకు మీ ప్రత్యర్థి కూడా ఇటువంటి దెబ్బనే తిన్నాడు కదా. ఇవి కాలం యొక్క మిట్టపల్లాలు. వాటిని మేము ప్రజల మధ్య త్రిప్పుతూ ఉంటాము. ఇటువంటి కాలం మీకు ఎందుకు ప్రాప్తించిందంటే మీలో నిజమైన విశ్వాసులెవరో అల్లాహ్ చూడదలిచాడు. సత్యానికి నిజమైన సాక్షులెవరో ఏమరదలిచాడు. ఎందుకంటే దుర్మార్గులైన ప్రజలంటే అల్లాహకు ఇష్టం లేదు. ఇంకా ఆయన ఈ పరీక్ష ద్వారా విశ్వాసులను వేరుచేసి అవిశ్వాసులను తుదముట్టించదలిచాడు. మీరు ఇట్టే స్వర్గంలో ప్రవేశించాలని అనుకుంటున్నారా? వాస్తవానికి అల్లాహ్ మార్గంలో ప్రాణాలు తెగించి కృషి చేసేవారు, ఆయన కొరకు సహనం చూపేవారు మీలో ఎవరో అల్లాహ్ ఇంకా చూడనే లేదు కదా. మీరు ఇదివరకు మరణాన్ని కోరుతూ ఉండేవారు. కానీ ఇది మరణం మీ ముందుకు రానప్పటి విషయం. ఇదిగో అది ఇప్పుడు మీ ముందుకే వచ్చింది. దాన్ని స్వయంగా మీరే మీ కళ్ళతో చూశారు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఒక ప్రవక్త తప్ప మరేమీ కారు. అతనికి పూర్వం ఇంకా ఎందరో ప్రవక్తలు గతించారు. అలాంటప్పుడు ఒకవేళ అతను మరణిస్తే లేక హత్య చెయ్యబడితే మీరు వెనుకంజం వేసి మరలిపోతారా? జ్ఞాపకం ఉంచుకోండి, మరలిపోయేవాడు అల్లాహకు ఏ మాత్రం నష్టం కలిగించలేడు. కానీ అల్లాహకు కృతజ్ఞత చూపే దాసులుగా జీవించే వారిని ఆయన తగు విధంగా బహుకరిస్తాడు. అల్లాహ్ అనుమతి లేనిదే ఏ ప్రాణి కూడా చావజాలదు. మరణకాలం వ్రాయబడే ఉంది. ప్రాపంచిక ప్రతిఫలం పొందే ఉద్దేశంతో పనిచేసేవాడికి మేము ప్రపంచాన్నుండే ఇస్తాము. పరలోక ప్రతిఫలాపేక్షతో పనిచేసేవాడు పరలోక ప్రతిఫలాన్ని పొందుతాడు. కృతజ్ఞతలు తెలిపే వారికి మేము వారి ప్రతిఫలాన్ని తప్పకుండా ప్రసాదిస్తాము. ఇంతకు పూర్వం ఎంతోమంది ప్రవక్తలు గతించారు. వారితో కలిసి దైవభక్తులు యుద్ధం చేశారు. అల్లాహ్ మార్గంలో ఎదురైన కష్టాలకు వారు కృంగిపోలేదు, బలహీనత కనపరచలేదు, అసత్యం ముందు తలవంచలేదు. అలాంటి సహనశీలురనే అల్లాహ్ ప్రేమిస్తాడు. వారి ప్రార్థన కేవలం ఇదే: మా ప్రభూ, మా తప్పులను మా పొరపాట్లను మన్నించు, మా పనులలో జరిగిన నీ హద్దుల అతిక్రమణను క్షమించు, మా పాదాలకు స్థైర్యాన్ని ప్రసాదించు, అవిశ్వాసులకు ప్రతికూలంగా మాకు సహాయం చెయ్యి. చివరకు అల్లాహ్ వారికి ఇహలోక ప్రతిఫలాన్ని ఇచ్చాడు, దానికంటే మేలైన పరలోక ప్రతిఫలాన్ని ప్రసాదించాడు. అల్లాహకు మంచి పనులు చేసే ఇలాంటి ప్రజలే ఇష్టం. విశ్వాసులారా, మీరు గనక అవిశ్వాస మార్గం అవలంబించిన వారి సలహాలను పాటిస్తే వారు మిమ్మల్ని అవిశ్వాసం వైపునకు మరలిస్తారు. అప్పుడు మీరు నష్టపోతారు. వారు చెప్పేదంతా అసత్యం. వాస్తవం ఏమిటంటే అల్లాహే మీకు అండ, ఆయనే మీకు తోడు, ఆయనే అందరికంటే ఉత్తమ సహాయకుడు. సత్య తిరస్కారుల హృదయాలను మేము భయంతో నింపే సమయం త్వరలోనే రాబోతుంది. ఎందుకంటే ఎవరిని గురించి అల్లాహ్ ఏ ప్రమాణాన్ని అవతరింపచెయ్యలేదో వారిని వారు అల్లాహ్తో పాటు దైవత్వంలో భాగస్వాములుగా నిలబెట్టారు. వారి తుది నివాసం నరకం. ఆ దుర్మార్గులకు లభించే ఈ నివాసం ఎంతో చెడ్డది. అల్లాహ్ మీకు చేసిన సహాయం చేస్తాననే తన వాగ్దానాన్ని నెరవేర్చాడు. ప్రారంభంలో ఆయన ఆజ్ఞ ప్రకారం మీరే వారిని చంపుతూ ఉన్నారు. కానీ మీరు బలహీనతను ప్రదర్శించినప్పుడు, మీ కర్తవ్యం విషయంలో పరస్పరం విభేదాలకు గురి అయినప్పుడు, మీరు వ్యామోహపడిన వస్తువును అంటే విజయధనం అల్లాహ్ మీకు చూపగానే
మీరు మీ నాయకుని ఆజ్ఞను ఉల్లంఘించారు. ఎందుకంటే మీలో కొందరు ఇహాన్ని కోరారు, మరికొందరు పరాన్ని కోరారు. అప్పుడు అల్లాహ్ మిమ్మల్ని పరీక్షించటానికి అవిశ్వాసులకు బదులుగా మిమ్మల్ని ఓటమి పాలు చేశాడు. అయినప్పటికీ వాస్తవానికి అల్లాహ్ మిమ్మల్ని క్షమించాడు. ఎందుకంటే విశ్వాసుల పట్ల అల్లాహకు ఎనలేని అనుగ్రహం. జ్ఞాపకం తెచ్చుకోండి, అప్పుడు మీరు పారిపోతున్నారు. వెనక్కి తిరిగి ఎవరినీ చూసే అంత స్పృహ కూడా మీకు లేదు. వెనుక నుండి ప్రవక్త మిమ్మల్ని కేకవేస్తూ ఉన్నాడు. అప్పుడు మీ ఈ వైఖరికి ప్రతిఫలంగా అల్లాహ్ మీకు దుఃఖం తరువాత దుఃఖం కలుగజేశాడు. మీరు ఏదైనా పోగొట్టుకున్నా లేదా మీకు ఏదైనా ఆపద కలిగినా మీరు చింతించకుండా ఉండేటందుకు ఇది భవిష్యత్తులో మీ కొరకు గుణపాఠంగా ఉండాలని. అల్లాహకు మీరు చేసే పనులన్నీ తెలుసు. ఈ దుఃఖం తరువాత అల్లాహ్ మీలో కొందరిపై నిశ్చింత స్థితిని ఆవహింపచేశాడు. దానివల్ల వారు కునికిపాట్లు పడసాగారు. కానీ కేవలం స్వప్రయోజనానికే పూర్తిగా ప్రాముఖ్యం ఇచ్చే రెండో వర్గం వారు అల్లాహ్ను గురించి అజ్ఞానభూయిష్టమైన సత్యదూరమైన అనుమానాలు వ్యక్తం చేయసాగారు. వారు ఇప్పుడు ఏమంటారంటే, ఈ వ్యవహారాన్ని నడపటంలో మాకు ఏదైనా భాగం ఉందా? వారికి ఇలా చెప్పు, ఎవరికీ ఏ భాగమూ లేదు. ఈ వ్యవహారానికి సంబంధించిన సమస్త అధికారాలు అల్లాహ్ చేతుల్లో ఉన్నాయి. వాస్తవానికి వారు తమ హృదయాలలో దాచుకున్న దానిని మీకు వ్యక్తం చేయటం లేదు. వారి అసలు ఉద్దేశం ఏమిటంటే, నాయకత్వపు అధికారాలలో మాకు భాగం ఉండి ఉన్నట్లయితే ఇక్కడ మేము చంపబడి ఉండేవారము కాము. వారితో ఇలా అను, మీరు మీ ఇళ్లల్లోనే ఉండి ఉన్నప్పటికీ మరణం వ్రాయబడి ఉన్నవారు స్వయంగా తమ వధ్య స్థానాలకు తరలివచ్చి ఉండేవారు. ఈ వ్యవహారమంతా ఎందుకు జరిగిందంటే, మీ గుండెలలో దాగి ఉన్న దానిని అల్లాహ్ పరీక్షించేందుకు, మీ మనస్సులలో ఉన్న మాలిన్యాన్ని వేరు చేయటానికి. అంతరంగాల స్థితి అల్లాహకు బాగా తెలుసు. మీలో కొందరు శత్రువులను ఎదుర్కొనే రోజున వెన్ను చూపారు. వారి ఈ పొరపాటుకు కారణమేమిటంటే, వారిలోని కొన్ని బలహీనతల వల్ల శైతాను వారి పాదాలను చెలింపచేశాడు. అయినా అల్లాహ్ వారిని క్షమించాడు. అల్లాహ్ అధికంగా క్షమించేవాడు, సహించేవాడును. విశ్వాసులారా, అవిశ్వాసులు మాదిరిగా ప్రవర్తించకండి. తమ బంధుమిత్రులు ఎప్పుడైనా ప్రయాణంలో ఉంటే లేదా యుద్ధంలో ఉంటే అక్కడ వారు ఏదైనా ప్రమాదానికి గురి అయితే వారు ఇలా అంటారు, వారు మాతో పాటు ఉండి ఉన్నట్లయితే చనిపోయేవారు కాదు, చంపబడేవారు కాదు. ఈ విధమైన వారి మాటలను అల్లాహ్ వారి హృదయ శోకానికి, ఆవేదనకు కారణాలుగా చేస్తాడు. వాస్తవానికి చంపేవాడు, బ్రతికించేవాడు అల్లాహ్ మాత్రమే. మీరు చేసే అన్ని పనులను ఆయన కనిపెట్టే ఉన్నాడు. మీరు అల్లాహ్ మార్గంలో చంపబడినా లేక చనిపోయినా మీ వంతుగా మీకు లభించే అల్లాహ్ కారుణ్యం, ఆయన క్షమాభిక్ష వారు కూడబెట్టే సమస్త వస్తువుల కంటే ఎంతో ఉత్తమమైనవి. మీరు చనిపోయినా లేక చంపబడినా ఏ స్థితిలో అయినా సరే మీరంతా అల్లాహ్ సమక్షంలో సమీకరింపబడతారు. ప్రవక్త, అల్లాహ్ యొక్క అనంత కరుణ వల్లనే నీవు వారి పట్ల మృదు స్వభావుడవు అయ్యావు. నీవే గనక కర్కశుడవు, కఠిన హృదయుడవు అయినట్లయితే వారందరూ నీ చుట్టుప్రక్కల నుండి దూరంగా పోయేవారు. వారి తప్పులను మన్నించు, వారిని క్షమించు అని అల్లాహను ప్రార్థించు. ధర్మానికి సంబంధించిన పనిలో వారిని కూడా సంప్రదించు. అయితే ఒక నిర్ణయాన్ని తీసుకుని దాన్ని అమలుపరచటానికి సంకల్పించినప్పుడు అల్లాహపై భారం వెయ్యి. తననే నమ్ముకొని పనిచేసే వారంటే అల్లాహకు ఎంతో ఇష్టం. అల్లాహ్ మీకు సహాయం చేస్తూ ఉన్నట్లయితే ఏ శక్తి మీపై ఆధిక్యాన్ని సాధించలేదు. ఆయన మిమ్మల్ని విడిచిపెట్టినట్లయితే ఆ తరువాత మీకు సహాయం చేయగలవాడెవడు? కనుక నిజమైన విశ్వాసులు అల్లాహ్నే నమ్ముకోవాలి. ఏ ప్రవక్త అయినా నమ్మక ద్రోహానికి పాల్పడడు. నమ్మక ద్రోహం చేసినవాడు ప్రళయం నాడు తన నమ్మక ద్రోహంతో పాటు హాజరవుతాడు. అప్పుడు ప్రతి ప్రాణికి తన సంపాదనకు పూర్తిగా ప్రతిఫలం లభిస్తుంది. ఎవరికి ఏమాత్రం అన్యాయం జరగదు. ఎల్లప్పుడూ అల్లాహ్ అభీష్టం ప్రకారం నడిచే వ్యక్తి అల్లాహ్ ఆగ్రహానికి గురి అయి తన చివరి నివాసము అతి చెడ్డ నివాసము అయిన నరకానికి పోయే వ్యక్తి మాదిరిగా వ్యవహరించడం ఎలా సంభవం?
అల్లాహ్ దృష్టిలో ఈ రెండు రకాల వ్యక్తుల మధ్య స్థానాల విషయంలో ఎంతో తారతమ్యముంది. అల్లాహ్ అందరి పనులను పరిశీలిస్తున్నాడు. వాస్తవానికి అల్లాహ్ విశ్వాసులకు మహోపకారం చేశాడు. స్వయంగా వారి నుండే వారి మధ్య ఒక ప్రవక్తను లేపాడు. అతడు ఆయన ఆయాతులను వారికి వినిపిస్తాడు. వారి జీవితాలను తీర్చిదిద్దుతాడు. వారికి గ్రంథాన్ని, వివేకాన్ని నేర్పుతాడు. వాస్తవానికి వారు ఇంతకు పూర్వం స్పష్టమైన అపమార్గంలో పడి ఉన్నారు. మీపై ఆపద వచ్చి పడగానే ఇదెక్కడి నుంచి దాపురించింది అని అంటారేమిటి? బద్ర్ సంగ్రామంలో దీనికి రెండింతల ఆపద స్వయంగా మీ చేతుల ద్వారానే మీ శత్రువులపై పడింది కదా. ప్రవక్త, వారితో ఇలా చెప్పు, ఈ ఆపద స్వయంగా మీరు తెచ్చుకున్నదే. నిశ్చయంగా అల్లాహకు ప్రతి వస్తువుపై అధికారముంది. పోరాటం నాడు మీకు కలిగిన నష్టం అల్లాహ్ అనుమతితోనే కలిగింది. ఎందుకంటే తద్వారా మీలో విశ్వాసులెవరో కపటులెవరో అల్లాహ్ చూడదలచాడు. ఆ కపటులతో, రండి అల్లాహ్ మార్గంలో యుద్ధం చెయ్యండి, లేదా కనీసం మీ నగరాన్నైనా సంరక్షించుకోండి అని అన్నప్పుడు వారు ఇలా అన్నారు, ఈరోజు యుద్ధం జరుగుతుందని మాకు తెలిసి ఉన్నట్లయితే మేము తప్పకుండా మీతో పాటు వచ్చి ఉండేవారము. ఈ మాటలు అంటున్నప్పుడు వారు విశ్వాసానికంటే అవిశ్వాసానికే చేరువగా ఉన్నారు. వారు తమ హృదయాలలో లేని మాటలను తమ నోటితో అంటారు. వారు తమ హృదయాలలో దాస్తున్న దానిని గురించి అల్లాహకు బాగా తెలుసు. తాము మాత్రం కూర్చుండిపోయి యుద్ధం చేయటానికి పోయి చంపబడినటువంటి తమ సోదరులను గురించి వారు గనక మా మాటలు ఆలకించి ఉన్నట్లయితే చంపబడి ఉండేవారు కారు అని అన్నవారు వీరే. వారితో ఇలా చెప్పు, మీరు చెప్పే విషయంలో మీరు గనక నిజాయితీపరులే అయితే మీకు చావు దాపురించినప్పుడు మీరు దానిని నివారించి చూపాలి. అల్లాహ్ మార్గంలో చంపబడ్డ వారిని మృతులుగా భావించకండి. వాస్తవానికి వారు సజీవులే. తమ ప్రభువు వద్ద జీవికను పొందుతున్నారు. అల్లాహ్ తన కృపతో ప్రసాదించిన దానితో వారు ఎంతో సుఖంగా సంతోషంగా ఉన్నారు. తమ వెనుక ప్రపంచంలో ఉండిపోయి ఇంకా తమతో చేరని విశ్వాసులకు కూడా ఏ విధమైన భయం కానీ దుఃఖం కానీ కలిగే అవకాశం లేదని వారు నిశ్చింతగా ఉన్నారు. అల్లాహ్ బహుమానాలకు, ఆయన అనుగ్రహాలకు వారు పొంగిపోతున్నారు. విశ్వాసుల ప్రతిఫలాన్ని అల్లాహ్ వృధా కానివ్వడని వారికి తెలిసిపోయింది. క్షతగాత్రులైన తరువాత కూడా అల్లాహ్ పిలుపునకు, ప్రవక్త పిలుపునకు సమాధానమిచ్చినటువంటి విశ్వాసుల ప్రతిఫలం వారిలో సజ్జనులు, భయభక్తులు కలవారు అయిన వ్యక్తుల కొరకు గొప్ప ప్రతిఫలం ఉంది. వారితో ప్రజలు, మీకు వ్యతిరేకంగా పెద్ద సైన్యాలు మోహరించి ఉన్నాయి, వాటికి భయపడండి అని అన్నప్పుడు దానిని విని వారి విశ్వాసం ద్విగుణీకృతమయ్యింది. వారు ఇలా సమాధానం చెప్పారు, మాకు అల్లాహ్ చాలు, ఆయనే శ్రేష్ఠుడైన కార్యసాధకుడు. చివరకు వారు అల్లాహ్ ప్రసాదించిన వరాలతో, అనుగ్రహంతో తిరిగి వచ్చారు. వారికి ఏ విధమైన హాని కలగలేదు. ఇంకా వారికి అల్లాహ్ అభీష్టం ప్రకారం నడిచే మహాభాగ్యం కూడా లభించింది. అల్లాహ్ అపరిమితంగా అనుగ్రహించేవాడు. వాస్తవానికి తన మిత్రులను గురించి ఊరకే ప్రజలను భయపెట్టింది శైతానేనని ఇప్పుడు మీరు గ్రహించే ఉంటారు. కనుక మీరు నిజమైన విశ్వాసులే అయితే ఇక ముందు మానవులకు భయపడకండి, నాకు భయపడండి. ప్రవక్త, నేడు అవిశ్వాస మార్గంలో గట్టిగా ప్రయత్నం చేస్తున్న వారి కార్యకలాపాలు నిన్ను భేదపరచరాదు. వారు అల్లాహకు ఏమాత్రం హాని కలిగించలేరు. పరలోకంలో వారికి ఏ భాగమూ ఇవ్వరాదనేదే అల్లాహ్ అభిమతం. చివరకు వారికి కఠిన శిక్ష పడుతుంది. విశ్వాసాన్ని విడిచిపెట్టి అవిశ్వాసాన్ని కొనుక్కునేవారు నిశ్చింతగా అల్లాహకు ఏ నష్టమూ కలిగించటం లేదు. వారి కొరకు వ్యధాభరితమైన శిక్ష సిద్ధంగా ఉంది. మేము ఇస్తూ ఉన్నటువంటి అవకాశాన్ని ఈ అవిశ్వాసులు తమకు మేలుగా భావించరాదు. వారు ఇంకా ఎక్కువ పాపాలు కూడబెట్టుకోవాలని మేము వారికి ఈ అవకాశాన్ని ఇస్తున్నాము. వారికి తీవ్ర అవమానంతో కూడుకున్న శిక్ష పడుతుంది. మీరు ప్రస్తుతం ఉన్నటువంటి స్థితిలో అల్లాహ్ విశ్వాసులను ఏమాత్రం ఉండనివ్వడు. ఆయన పవిత్రులను అపవిత్రుల నుండి తప్పకుండా వేరు చేస్తాడు. అయితే అగోచర విషయాల రహస్యాలను మీకు తెలుపడం అల్లాహ్ విధానం కాదు. అగోచర విషయాలు తెలపడానికి అల్లాహ్ తన ప్రవక్తలలో నుండి తాను కోరిన వారిని ఎన్నుకుంటాడు.
కనుక అగోచర విషయాలను గురించి అల్లాహ్ను, ఆయన ప్రవక్తలను నమ్మండి. మీరు గనక విశ్వాస భయభక్తుల మార్గాన్ని అవలంబిస్తే మీకు పెద్ద బహుమానం లభిస్తుంది. అల్లా తన అనుగ్రహాన్ని విరివిగా ప్రసాదించినప్పటికీ పిసినారితనం చూపేవారు ఈ పిసినారితనం తమకు మేలైనదని భావించరాదు. కాదు, ఇది వారి కొరకు ఎంతో హానికరమైనది. వారు తమ లోభత్వంతో కూడబెడుతూ ఉన్నదే ప్రళయం నాడు వారి పాలిట కంఠపాశం అవుతుంది. భూమ్యాకాశాల వారసత్వం అల్లాహ్కి చెందుతుంది. మీరు ఏదైతే చేస్తారో అది అల్లాహ్కు తెలుసు. అల్లా దరిద్రుడు, మేము ధనికులం అని అన్నవారి ప్రేలాపన అల్లాహ్ విన్నాడు. వారి ఈ మాటలను కూడా మేము వ్రాసుకుంటాము. ఇంకా ఇదివరకు వారు అన్యాయంగా ప్రవక్తలను చంపిన విషయం కూడా వారి కర్మపత్రంలో వ్రాసాము. తీర్పు సమయం వచ్చినప్పుడు మేము వారితో ఇలా అంటాము, ఇదిగో నరకబాధను చవిచూడండి, ఇది స్వయంగా మీ చేతి సంపాదనే. అల్లాహ్ తన దాసులకు అన్యాయం చేసేవాడు కాడు. ఆకాశం నుండి అగ్ని దిగివచ్చి తినేటటువంటి బలిని మా సమక్షంలో ఇయ్యనంత వరకు మేము ఎవరినీ ప్రవక్తగా స్వీకరించకూడదని అల్లాహ్ మాకు ఉపదేశించాడు అని అనేవారితో ఇలా అను, నాకు పూర్వం మీ వద్దకు చాలామంది ప్రవక్తలు వచ్చారు. స్పష్టమైన ఎన్నో నిదర్శనాలు తీసుకువచ్చారు. మీరు ప్రస్తావించిన ఈ నిదర్శనాన్ని సైతం తీసుకువచ్చారు. ప్రవక్తలను విశ్వసించటానికి ఈ షరతు పెట్టడంలో మీరు గనక సత్యవంతులే అయితే ఆ ప్రవక్తలను మీరు ఎందుకు హత్య చేశారు? ప్రవక్త, ఇక వారు గనక నిన్ను తిరస్కరిస్తే నీకు ముందు ప్రత్యక్ష నిదర్శనాలను, సహీఫాలను, వెలుగును ప్రసాదించే గ్రంథాలను తీసుకువచ్చిన చాలామంది ప్రవక్తలు కూడా తిరస్కరించబడ్డారు. చివరకు ప్రతి మనిషి మరణిస్తాడు. మీరంతా మీ పూర్తి ప్రతిఫలాన్ని ప్రళయం నాడు పొందుతారు. అక్కడ నరకాగ్ని నుండి కాపాడబడి స్వర్గంలో ప్రవేశపెట్టబడేవాడు మాత్రమే యథార్థానికి సఫలీకృతుడు. ఇక ఈ ప్రపంచం అది కేవలం మాయా వస్తువు మాత్రమే. ముస్లిములారా, మీరు ధన ప్రాణాలకు సంబంధించిన పరీక్షను తప్పకుండా ఎదుర్కొంటారు. గ్రంథ ప్రజల నుండి, ముష్రిక్కుల నుండి మీరు కష్టం కలిగించే మాటలు అనేకం వింటారు. ఈ పరిస్థితులలో మీరు గనక సహనంతో, భయభక్తులతో నిలకడగా ఉంటే ఇది ఎంతో సాహసంతో కూడుకున్న కార్యం. గ్రంథోపదేశాలను ప్రజలలో వ్యాపింపచేయాలని, వాటిని మరుగుపరచరాదని అల్లా వారితో చేయించిన ప్రమాణాన్ని కూడా గ్రంథ ప్రజలకు జ్ఞాపకం చెయ్యండి. కానీ వారు గ్రంథాన్ని తమ వీపుల వెనక పడవేశారు. స్వల్ప మూల్యానికి దానిని అమ్మివేశారు. వారు చేసే ఈ వ్యాపారం ఎంత చెడ్డది! తాము చేసిన పనులకు సంతోషపడేవారు యథార్థంగా తాము చేయని పనులకు తమకు ప్రశంసలు లభించాలని కోరేవారు శిక్షను తప్పించుకుంటారని భావించకండి. వాస్తవానికి వారి కొరకు బాధాకరమైన శిక్ష సిద్ధంగా ఉంది. భూమికి, ఆకాశాలకు యజమాని అల్లాహ్. ఆయన శక్తి సమస్తాన్ని ఆవరించి ఉంది. భూమి, ఆకాశాల సృష్టిలో రెయ్యింబవళ్ళు ఒకదాని తరువాత ఒకటి రావటంలో నిల్చున్నా, కూర్చున్నా, పరుండినా అన్ని వేళలా అల్లాను స్మరించేవారున్నూ, భూమి, ఆకాశాల నిర్మాణం గురించి చింతన చేసేవారున్నూ అయిన వివేకవంతులకు ఎన్నో సూచనలు ఉన్నాయి. వారు అప్రయత్నంగా ఇలా అంటారు, ప్రభూ, ఇదంతా నీవు వ్యర్థంగా, లక్ష్యరహితంగా సృష్టించలేదు. నీవు పరిశుద్ధుడవు కాబట్టి నిష్ఫల కార్యాలు చెయ్యవు. కనుక ప్రభూ, మమ్మల్ని నరకబాధ నుండి కాపాడు. నీవు ఎవడినైతే నరకంలో పడవేస్తావో వాణ్ణి వాస్తవానికి అధోగతికి, అవమానానికి గురిచేసినట్లే. ఇక ఇటువంటి దుర్మార్గులకు సహాయం చేసేవాడెవడూ ఉండడు. ప్రభూ, మేము విశ్వాసం వైపునకు పిలిచేవాని పిలుపును విన్నాము. మీ ప్రభువును విశ్వసించండి అని అతను అనేవాడు. మేము అతని సందేశాన్ని స్వీకరించాము. కనుక మా అల్లాహ్, మేము చేసిన తప్పులను మన్నించు, మాలో ఉన్న చెడులను దూరం చెయ్యి, సజ్జనులతో పాటు మా జీవితానికి ముగింపు ప్రసాదించు. అల్లాహ్, నీవు నీ ప్రవక్తల ద్వారా చేసినటువంటి బాసలను మా విషయంలో నెరవేర్చు. ప్రళయం నాడు మమ్మల్ని పరాభవానికి గురిచెయ్యకు. నిస్సందేహంగా నీవు నీ వాగ్దానాలకు భిన్నంగా వ్యవహరించవు. సమాధానంగా వారి ప్రభువు ఇలా అన్నాడు, మీలోని ఎవరి శ్రమను నేను వృధాగా పోనివ్వను.
పురుషుడైనా స్త్రీ అయినా మీరంతా ఒకే రాశికి చెందినవారు కనుక నా కొరకు తమ దేశాన్ని విడిచిపెట్టినవారు, నా మార్గంలో తమ గృహాల నుండి గెంటివేయబడినవారు, హింసించబడినవారు, నా కొరకు పోరాడి చంపబడినవారు, అటువంటి వారి తప్పులన్నింటినీ నేను క్షమిస్తాను. క్రింద సెలయేళ్లు ప్రవహించే ఉద్యానవనాలలోనికి వారిని ప్రవేశింపచేస్తాను. ఇది అల్లాహ్ వద్ద వారికి లభించే ప్రతిఫలం. ఉత్తమమైన ప్రతిఫలం అల్లాహ్ వద్దనే ఉంది. ప్రవక్త, ప్రపంచ దేశాలలో ఉన్నటువంటి అవిశ్వాసులు దర్జాగా తిరుగాడటం నిన్ను మోసంలో పడవేయరాదు. అది కేవలం కొన్ని రోజుల జీవితపు కొద్దిపాటి సుఖం మాత్రమే. తరువాత వారంతా నరకానికి పోతారు. అది అధ్వాన్నమైన నివాస స్థలం. దీనికి భిన్నంగా తమ ప్రభువుకు భయపడుతూ జీవితం గడిపే వారి కొరకు క్రింద కాలువలు ప్రవహించే తోటలు ఉన్నాయి. ఆ తోటలలో వారు కలకాలం ఉంటారు. ఇది అల్లాహ్ తరపు నుండి వారికి లభించే ఆతిథ్యం. అల్లాహ్ వద్ద ఉన్నదే సజ్జనుల కొరకు అన్నింటికంటే శ్రేష్టమైనది. గ్రంథ ప్రజలలో కూడా కొందరు అల్లాహ్ను విశ్వసిస్తారు. నీ వైపునకు పంపబడిన ఈ గ్రంథాన్ని విశ్వసిస్తారు. స్వయంగా వారి వైపునకు ఇదివరకు పంపబడిన గ్రంథాన్ని కూడా విశ్వసిస్తారు. అల్లాహ్ సమక్షంలో వినమ్రులవుతారు. అల్లాహ్ ఆయాతులను స్వల్పమైన మూల్యానికి అమ్మరు. వారి ప్రతిఫలం వారి ప్రభువు వద్ద ఉంది. అల్లాహ్ లెక్క తీసుకోవడంలో ఆలస్యం చెయ్యడు. విశ్వాసులారా, సహనంతో వ్యవహరించండి. అసత్యవాదుల ముందు పరాక్రమం చూపండి. సత్యసేవ కొరకు సిద్ధంగా ఉండండి. అల్లాహకు భయపడుతూ ఉండండి. తద్వారా మీరు సాఫల్యం పొందే అవకాశం ఉంది. యా అల్లాహ్, మా అందరికీ సహనం ప్రసాదించు. సత్యసేవ చేసే భాగ్యం ప్రసాదించు. మమ్మల్నందరినీ క్షమించు. ఆమీన్ యా రబ్బుల్ ఆలమీన్. జజాకల్లాహు ఖైరన్ కసీరా. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు.